నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కోడి యొక్క సమయస్ఫూర్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అడవిని ఆనుకొని ఉన్న రామాపురం అనే గ్రామంలో ఒక ఇంటి ముందు ఒక కోడి పుంజు ధాన్యం తింటూ ఉంది. అటుగా వెళ్తున్న ఓ నక్కకు బలిష్టంగా ఉన్న కోడిని చూడగానే నోరూరింది. ఎలాగైనా దాన్ని తినాలనుకుంది. కోడి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది, ఇది ఒకే ఒకసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తులమారి నక్క కోడిని అడిగింది. దాని పొగడ్తలకు ఆ కోడి పొంగిపోయింది. తన గొంతు సవరించుకొని కళ్ళు మూసుకుని కొక్కరోక్కో అంటూ గట్టిగా కూత పెట్టింది. అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైన దూకింది. దాని నోట కరచుకుని అడవిలోకి పరుగు తీసింది. అయ్యో, ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడింది. నక్క పరిగెడుతుండగా అదే సమయంలో ఓ వేట కుక్కల గుంపు నక్కను చూసి దాన్ని వెంబడించడం మొదలుపెట్టాయి. నక్క భయంతో ఇంకా వేగంగా పరిగెత్తసాగింది. ఇదంతా చూస్తున్న కోడికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. నక్క మిత్రమా, ఆ వేట కుక్కలు నిన్ను వెంబడించట్లేదు, అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి. నువ్వు ఓ క్షణం ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు, అప్పుడు అవి వాటి దారిన వెళ్ళిపోతాయని నక్కతో అనింది. కోడి సలహా బాగుందని అనుకున్న నక్క ఒక చెట్టు పక్కన ఆగింది. వెనక్కి తిరిగి కోడి చెప్పినట్లుగా చెబుదామనుకు నోరు తెరిచింది. అదను కోసం చూస్తున్న కోడి తప్పించుకుని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరి ఓ కొమ్మపై కూర్చుంది. వేట కుక్కలు వచ్చి నక్క మీద దాడి చేశాయి. అతి కష్టం మీద తప్పించుకుంది. వేట కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమాప్తం.